హాయ్ అండి. బుడ్డోని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆఫ్రికా పిల్ల అనుకుంటున్నారా? కొంచెం చిన్న పని ఉండి వేరే ఊరికి అయితే వెళ్తున్నాము ఈరోజు. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామనండి. ట్రైన్ జర్నీ అయితే ఈరోజు బుడ్డోని వేసుకుని చేయబోతున్నాము. ట్రైన్ జర్నీ బేబీ క్యారియర్ బ్యాగ్లో అయితే వేసేసుకొని వెళ్తున్నాను. ఎందుకంటే ఈ బ్యాగ్ ఉంటే మనకి కొంచెం సేఫ్టీగా ఉంటుంది, కొంచెం కంఫర్ట్ కూడా ఉంటుంది. ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు మనతో పాటు బేబీని. ఆ అనౌన్స్మెంట్ విని ఇంకా ట్రైన్ ఇంకా 2 minutesలో వస్తుంది అనగా ఇంకా ఏడుపు స్టార్ట్ చేశారండి. ఆ ఏడుపు ఇంకా అస్సలు ఆపలేదు. ఇంకా పెద్ద పెద్ద సౌండ్స్ కదా, ఒక్కసారిగా వినేటప్పటికి ఇంకా ఏడుపు వచ్చేస్తుంది వాడికి. ఇంకా వాడికి కంట్రోల్ చేసేటప్పటికి నా తల వచ్చింది. వీడికి కంట్రోల్ చేయడంలో నేనైతే చిన్నపిల్లని అయిపోయానండి. ఎందుకంటే వీడితో పాటు నేను కూడా పిచ్చి పిచ్చి పాటలతో డాన్స్ చేస్తూ ఉన్నాను. నా పక్కన ఉన్న వాళ్ళందరూ నా వైపు చూస్తున్నారు. ఏంది అమ్మాయికి ఏమైనా మెంటల్ వచ్చిందా అని చెప్పేసి నాకు కొడుకు ఆడిపిస్తూ ఉన్నాను. మళ్ళీ వాడు ఏడవడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ట్రైన్ కూడా ఎక్కనివ్వడు. ఇంకా विजयवाड़ा जाते हैं जेट स्पीड गाड़ी में देखिए विजयवाड़ा गिरने गाड़ी आ गई C7 चले चले ओपन होता ऑटोमेटिक है ऑटोमेटिक डोर्स चले ఇంకా ఫైనల్గా మేము వెళ్ళే ట్రైన్ వచ్చేసి వందే భారత్ అండి. నేనైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నాను వందే భారత్ ఎక్స్ప్రెస్. మేము ఇంకా ఫైనల్గా బండి కూడా ఎక్కేసాము. ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా వారీస్ అసలు నిరోమయం అయిపోయాడు. ఇంతమందికి ఒక్కసారికి చూసేటప్పటికి ఇంకా సీట్ అసలు చూడండి మొత్తం ఎలా చూస్తున్నాడో, ఏంటిది నేను ఎక్కడికి వచ్చేసాను ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ టైం కదా రావడం, బయటికి ఒక్కసారికి వచ్చేటప్పటికి కొత్తగా ఉందన్నమాట. ఇలా ఎక్కామో లేదు ఇలా బయలుదేరిపోయింది. 2 minutes అండి స్టేషన్లో. ఇంకా పెద్ద స్టేషన్ ఉంటే ఇంకా 3 minutes అంతే. 2 minutesలో ట్రైన్ కదిలిపోతుంది అనమాట. అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది ట్రైన్ అయితే. ఇంకా మా వాడికైతే ఏసీ ఉంది కాబట్టి ఇంకా ఏడవలేదు. అసలు మా వాడి కోసమే అనమాట ఇంకా వందే భారత్ చూస్ చేసుకున్నాము. వాడికి ఏసీ అలవాటు అయిపోయింది. ఇంకా వచ్చిన వెంటనే వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు మాకు. 2 passengers కదా, ఇంకా 2 ఇచ్చారు. ఈ నేమ్ ప్లేట్ వచ్చేసి ఇంకా మనకి ఏమైనా ఎమర్జెన్సీగా ఉంటే ఇంకా డ్రైవర్ గారితో మాట్లాడొచ్చంట. ఇంకా వచ్చిన 15 minutesకి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారండి. అసలు ఏంటి అర్థం కాలేదు.
సలాడ్ ఇచ్చారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నారు. నెక్స్ట్ ఆమ్లెట్ ఇలా ఉంది. మా బాబు అయితే నిద్రపోతా వందే భారత్ ట్రైన్లో ఫుడ్ ఎలా ఉందో మా వారి ఫేస్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే అంత చెప్పుకోవడానికి లేదు, అంత తీసిపడడానికి లేదు, మామూలుగా బాగుంది. ఎందుకంటే మనకి ఆ ఫుడ్ మనకి నచ్చదు, ఎందుకంటే చప్పగా ఉందన్నమాట. బీపీ పేషెంట్స్ ఉన్నారనుకుంటా, అందుకే కొంచెం అందరికీ ఒకే విధంగా సప్లై చేస్తున్నారు. నాకైతే నచ్చలేదు. కారం తినే వాళ్ళకైతే ఈ ఫుడ్ నచ్చదు. మ్యాంగో జ్యూస్, హెచ్ఎఫ్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ తినేలోపు ఇంకా బేబీతో ఆడుకునేలోపు ఇంకా నెల్లూరు టు ఒంగోలు కూడా వచ్చేసింది. అంత స్పీడ్గా తీసుకొస్తున్నారు. అంటే 3 hours విజయవాడగా వచ్చేస్తుంది. నెల్లూరు టు విజయవాడ అయితే వచ్చేస్తుంది. అంత ఏమా స్పీడ్లో వెళ్తుంది బండి. ఈ ట్రైన్ వచ్చేసి మెయిన్ స్టేషన్స్లోనే ఆగుతుందండి. చిన్న స్టేషన్ అయినా ఆగడం లేదు ఈ ట్రైన్. ఒకవేళ ఆగిన 2 minutes, ఇంకా దానికంటే ఎక్కువ ఆగడం లేదు. రసద్దాలా గడ్డం చేరతాను ఇంకా అబ్బా కొడుకులు ఇద్దరు ఆడుకునేలోపు ఇంకా విజయవాడ కూడా వచ్చేసిద్ది అనుకుంటా. అంత స్పీడ్లో వెళ్తుంది ఆ ట్రైన్ అయితే. భలే నచ్చింది నాకు. ఎందుకంటే కార్ జర్నీ అయినా 7 hours, మామూలు బస్ జర్నీ అయినా 7 hours పట్టుద్ది. ఈ ట్రైన్ అయితే అసలు జర్నీ చేసేటట్టు లేదండి, అంత బాగుంది. చాలా కంఫర్ట్గా ఉందన్నమాట.
స్నాక్స్ కూడా తీసుకొచ్చేసారండి. దీంట్లో వచ్చేసి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయంటే మసాలా వడ ఉన్నాయి, స్నాక్స్ కింద మసాలా వడ 2 ఉన్నాయి. దీంట్లో ఒక టూటీ ఫ్రూటీ కేక్ ఉంది, మిక్చర్ ప్యాకెట్ ఉంది, ఒక పాప్కార్న్ లాగా ఉంది. ఇంతే ఈ ఐటమ్స్ అయితే స్నాక్స్ కింద అయితే ఇచ్చారు వీళ్ళు. ఈ స్నాక్స్ తిన్న వెంటనే కాఫీ కానీ టీ కానీ కూడా ఇచ్చారండి. ఆ టీ తీసేటప్పుడు అయితే వీడియో స్కిప్ అయిపోయింది. ఇంతే మెనూ అయితే. నార్మల్గా ప్రతి ఒక్క ట్రైన్లో బాత్రూమ్స్ అసలు చండాలంగా ఉంటాయి కదా, బట్ ఈ ట్రైన్లో అసలు ఎంత క్లీన్గా ఉన్నాయంటే అంత క్లీన్గా ఉన్నాయి. ఈ ట్రైన్ అయితే ఎంత నీట్గా ఉందో బాత్రూమ్స్ కూడా అంత నీట్గా ఉన్నాయన్నమాట. మెయింటెనెన్స్ అయితే బాగుంది వీళ్ళది. కొన్ని ట్రైన్ బాత్రూమ్స్ అయితే అసలు బయట నుంచే అసహ్యంగా ఉంటాయి కదా, ఈ బాత్రూమ్ అయితే చాలా నీట్గా ఉందండి. ఇలా మెయింటెనెన్స్ చేస్తే చాలా బాగుంటుంది అన్ని ట్రైన్స్లో. ఇలా వీడియో తీసుకుంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడే ఇంకా విజయవాడ కూడా వచ్చేసింది. చూసారు కదా ఎంతలో తీసుకొచ్చేసారు చూడండి డ్రైవర్ గారు, అంత స్పీడ్గా వస్తుంది ఈ ట్రైన్ అయితే. ఒకప్పుడు కృష్ణా బ్యారేజ్ వస్తున్నప్పుడు కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ కానీ 2 రూపీస్ కాయిన్స్ కానీ బ్యాంగిల్స్ కానీ చేతిలో రెడీగా పెట్టుకునే వాళ్ళం. బట్ ఈ వందే భారత్లో ఏంటంటే చేతిలో పట్టుకున్నప్పుడు కూడా వేయడానికి కుదరదన్నమాట. అన్ని వైపులా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఎక్కడ స్టాపింగ్ వస్తే ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అవుతాయి, ఓపెన్ అవుతాయి. ఇంకేం చేస్తాం, లోపల నుంచి చూస్తా వీడియో తీసుకుంటా వచ్చాము. అసలు బయట సౌండ్ కూడా లోపలికి ఇంత సౌండ్ కూడా రాదండి. విజయవాడలో ఫేమస్ ఏమైనా టెంపుల్ ఉంది అంటే అది కనకదుర్గమ్మ టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను అంతే, ఇంకా వెళ్ళలేదు. ఇంకా వీలుంటే వెళ్ళాలి అనుకుంటున్నాను. ఈ ట్రైన్ జర్నీ అయితే అస్సలు విజయవాడకి వచ్చినట్టే లేదన్నమాట. అంత ఫ్రీగా వచ్చాము. అసలు చాలా బాగుంది జర్నీ అయితే. కొన్ని ట్రైన్స్ అయితే అసలు కొంచెం సేపు కూర్చున్నా కూడా అలసిపోతాము, బట్ ఈ ట్రైన్ అయితే అస్సలు అలసటే లేదు, చాలా కంఫర్ట్గా ఉంది. చిన్నపిల్లల వాళ్ళకైతే ఈ ట్రైన్ అయితే మస్తుగా. విజయవాడలో దిగిన వెంటనే అసలు సెగ ఏందో అంత ఉంది ఇక్కడ. చాలా ఎండ ఉందండి. ఇంకా ఏసీలో ఉండే ఒక్కసారి బయటకు వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ అనిపించేస్తుంది. ఇంకా బాబు అయితే పనుకున్నాడు. ఇంకా వీడు లేచేలోపు ఇంకా మేము వెళ్ళేదానికి వచ్చేసి అపాయింట్మెంట్ 4 o'clockకి, మా ట్రైన్ వచ్చేసి 12కి వచ్చేసింది. ఇంకా 3 hours ఇంకా రూమ్ అయితే తీసుకున్నాము రైల్వే క్వార్టర్స్లోనే. అక్కడ రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా 3 hours-కి 500 అండ్ సంథింగ్ తీసుకున్నారు. ఆ రూమ్స్ అయితే తీసుకేసుకున్నాము ఇంకా 3 hours-కి. ఇంకా స్టేషన్లో ఎంతసేపు అని కూర్చుంటాము. ఇక్కడ ఏసీ రూమ్ అయితే ఇచ్చారు, 500 తీసుకున్నారు. ఇంకా ఈ 3 hours-కి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బేబీని పడుకోబెట్టేసుకొని ఇంకా వాడికి డ్రెస్సింగ్ మొత్తం చేసేసుకొని ఇంకా వెళ్ళిపోవడం అనమాట. కొంచెం రెస్ట్ తీసేసుకొని ఇంకా ఫుడ్ తినేసి, ఫుడ్ కూడా సరిగ్గా ఏం తినలేదు కదా ఇంకా ట్రైన్లో, ఇంకా ఫుడ్ ఇంకా తెప్పించేసుకొని బయట నుంచి అయితే తెప్పించుకొని ఇంకా తినేసి ఇంకా వెళ్ళడమే. అంటే చిన్న బేబీని తీసుకొచ్చినప్పుడు మనం ఎంత సేఫ్టీగా ఉంటామో బాబు కూడా అంత కంఫర్ట్గా ఫీల్ అవుతాడని చెప్పేసి మేమైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఇంకా బయట నుంచి అయితే ఫుడ్ అయితే తెప్పించేసుకున్నాము. చికెన్ బిర్యానీ, ఇంకా చికెన్ దమ్ రోస్ట్ బిర్యానీ అయితే తెప్పించేసుకున్నాము. ఇంకా ఫుడ్ గబగబా తినేసి ఇంకా మేము డెస్టినేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. ఏం లేదు, మా బేబీ కోసం పాస్పోర్ట్కి అయితే ఇక్కడికి వచ్చాము. నెల్లూరులో చేయించుకునే వాళ్ళం, బట్ మాకు తొందరగా కావాలి కాబట్టి మేము విజయవాడకి అయితే అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకొని ఇక్కడికైతే వచ్చామండి. ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము. వచ్చిన పని అయితే అయిపోయిందండి. ఏం లేదు, వారీస్ కోసం పాస్పోర్ట్కి అయితే ఇక్కడికి వచ్చాము పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం. ఇంకా పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేసుకొని ఇంకా స్టేషన్ కూడా వచ్చేసాము. మేము రిటర్న్ అయ్యే ట్రైన్ కూడా వచ్చేసింది. ఆ ట్రైన్ అయితే ఏదే అన్నమాట. ఈ ట్రైన్లో ఇంకా ఎక్కి ఇంకా కూర్చేసుకుంటే ఇంకా జమ్మని వెళ్ళిపోవడమే. ఇంతేనండి. వ్లాగ్ అయితే మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. బేబీ అయితే ఇంకా పడుకుంటున్నాడు. ఇంకా